హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఈరోజు మీకు ఈజీ వేలోని కేరళ సాంబార్ ఎలా చేసుకోవాలో ప్రొసీజర్ చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి వీలుంటే. ముందుగా మనం ఒక 2 స్పూన్స్ మినపప్పు తీసుకోవాలండి. ఆ తర్వాత ఏంటంటే శనగపప్పు కూడా తీసుకోవాలండి. ఒక 1.5 స్పూన్ సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ సాంబార్ అనేది ఒక్కసారి మీరు చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారండి తప్పకుండా. అంత టేస్టీగా వచ్చిందండి సాంబార్ మాత్రం. ఆ తర్వాత దాంతోపాటు ఒక 3 రెడ్ చిల్లీ తీసుకోవాలండి, డ్రైవి. అంటే ఎండుమిర్చి ఉంటాయి కదండి, అవి ఒక 3 తీసుకుంటే సరిపోతుంది. మరీ కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఏమో ధనియాలు కూడా ఒక 2 స్పూన్స్ తీసుకోండి. అంటే ఈ సాంబార్ అనేది చాలా హెల్దీ కూడానండి, ఎందుకంటే ఇన్ని స్పైసెస్ మనం వేసుకుంటున్నాం కదా. ఈ ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ చాలా చాలా మంచిదండి ఒంటికి. సో అందువల్ల ఒక వీక్కి వన్స్ అయినా చేసుకుంటే చాలా చాలా మంచిదండి. మీరు వీలుంటే ట్రై చేయండి. ఆ తర్వాత 1 స్పూన్ మెంతులు తీసుకున్నానండి. ఆ తర్వాత ఏమో ఒక 2 స్పూన్స్ ఏమో జీలకర్ర తీసుకున్నాను అనమాట. చాలా మంచిదండి, ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది తప్పకుండా. చాలా చాలా బాగా వచ్చింది కూడానండి. ఇవన్నీ మనం ముందు తీసుకున్న స్పైసెస్ అన్నీ కొంచెం ఆయిల్ వేసుకొని అవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. దాంతోపాటు ఒక కప్, చిన్న కప్ తోటి ఫ్రెష్గా కొబ్బరి ఉంటుంది కదండి, మనం కొబ్బరి కొట్టుకుంటాం కదా, ఆ కొబ్బరి ఒక కప్ తీసుకోవాలండి. మనం కట్ చేసి పీసెస్గా చేసేసుకొని ఒక కప్ తీసుకుంటే మెజర్మెంట్ అది సరిపోతుంది. ఆ కప్పు కొబ్బరి పీసెస్ కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా వేయించుకొని, చూసారా ఫ్రెష్ కోకోనట్ అయితే చాలా బాగుంటుందండి. అంటే మన దగ్గర ఫ్రెష్ కోకోనట్ లేకపోయినా సరే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుకున్న అది వేసుకోవచ్చు. ఆ తర్వాత మన దగ్గర ఇంట్లో ఏవైనా మన వెజిటబుల్స్ ఏంటంటే ములంకాడ, ఆనపకాయ, వంకాయ, క్యారెట్ మీ ఇష్టమే, ఆ వెజిటబుల్స్ తీసుకోండి. తర్వాత ఏంటంటే ముందుగా ఒక గిన్నె పెట్టాను, తర్వాత ఆయిల్ వేసి తర్వాత అందులోని ఎండుమిర్చి వేసానండి. ఆ తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసేయాలి. అంటే తాలింపు అనమాట. తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ వేరే తాలింపు ఏం అవసరం లేదు. దీంట్లోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ, మిరియాలు టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుందండి, చాలా చాలా బాగుంటుంది. ఒక 1 స్పూన్ వేసుకున్న ప్రాబ్లం లేదంటే చిన్న స్పూన్ ఉంటాయి కదా, 1 స్పూన్ ఇంగువ వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది, మంచి అరోమా వస్తుందండి ఆ ఇంగువ నుంచి. ఈ తర్వాత ఈ ఇంగు కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. నిన్నంతా మాకు పవర్ కట్ అండి, చాలా ఇబ్బంది పడిపోయామండి మాత్రం. ఎందుకంటే ఈ పవర్ తోటే కదండి మన మిక్సీ ఇవన్నీ అవుతాయి. సో చాలా ఇబ్బంది పడిపోయాను. ఈ సాంబార్ నేను చేద్దాం అనేసరికల్లా పవర్ లేదు, చాలా ఇబ్బంది ఫేస్ చేసాము. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ తాలింపు అంతా మంచిగా వేగిన తర్వాత మీ దగ్గర వెజిటబుల్స్ ఏంటుంటే అవి వాడుకోవచ్చు, పర్వాలేదు. నేనైతే ములంకాడ, ఆనపకాయ, క్యారెట్ వేసాను. వంకాయ, బెండకాయ, తర్వాత మన దగ్గర రాడిష్, ముల్లంగి ఉంటే ముల్లంగి, ఇవన్నీ వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, ఎన్ని పీసెస్ వేసుకుంటే అంత టేస్టీగా. ఆ వెజిటబుల్ యొక్క టేస్ట్ అంతా మనకి సాంబార్లోని బాగా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు వెజిటబుల్స్ కూడా వేసేసుకున్నాను కదండి. ఈ వెజిటబుల్స్ వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేయాలండి. అంటే మనకి ఇండికేషన్ ఏంటంటే ఈ ములంకాడ అనేది మెత్తబడిపోవాలి. ములంకాడ మెత్తబడిపోయే వరకు మనం ఈ వెజిటబుల్స్ అన్నీ బాయిల్ చేయాలి మంచిగా. ఆ తర్వాత టమాటో కూడా వేసుకున్నానండి. టమాటో మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. మీకు ఇష్టము అంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయవచ్చండి, పర్వాలేదు. తర్వాత ఏంటంటే నేను టమాటో కూడా కట్ చేసేసుకొని వేసేసాను. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకోవాలండి. వేసుకొని వాటర్ వేసుకొని ఇవి మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. మనకేంటంటే మనకి ములంకాడ అనేది మెత్తబడే వరకు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. కానీ అండి చాలా చాలా బాగా వచ్చిందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లోని చేసుకోండి. ఎంత టేస్టీగా వచ్చిందంటే నాకైతే తింటున్నప్పుడు మాత్రం మనం తిరుపతిలో తింటాం కదండి, వెంగమాంబలోని, అక్కడ ఆ సాంబారే గుర్తొచ్చిందండి. అంత బాగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. ఇంకో పక్క ఏంటంటే మనకి సాంబార్తో పాటు పక్కన కర్రీ ఉండాలి కదా, మా ఫేవరెట్. మీరు అనుకుంటారు ఇది కూడా మీ ఫేవరెటేనా అని, కానీ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి కాకరకాయ. చాలామంది కాకరకాయ ఇష్టపడరు కానండి మాకు కాకరకాయ అంటే చాలా చాలా ఇష్టం అండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోని
శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ కూడా వేసుకున్నానండి. ఇంకో పక్కేమో సాంబార్ మరుగుతుంది. ఇప్పుడేమో ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నీ బాయిల్ అయిపోయాయి లేదా అనేసి. వెజిటబుల్స్ ఇంకా బాయిల్ అవ్వలేదు. కొంచెం బాయిల్ అవుతున్న టైంలో మనం ఈ కారము, పసుపు, ఉప్పు వేసేసుకోవాలండి. అంటే ముందుగా ఉప్పు వేసేస్తే సరిగ్గా ఉడకదు అనేసి అంటారు కదా, సో అందుకే ముందుగా ఉప్పు వేయలేదు నేను. కొంచెం అలా తెరులుతుంటే అప్పుడు వేసాను అనమాట. అప్పటికి ఒక 50-60% వెజిటబుల్స్ బాయిల్ అయిపోయి, ఒక 1 స్పూన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా జాగరీ వేసుకోండి, బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకుంటే ఆ చిన్న స్వీట్నెస్ మనకు బాగా తెలుసు. ఈ కారము, ఈ స్వీట్నెస్, ఆ పులుపు చాలా బాగా వచ్చిందండి. సాంబార్ మాత్రం చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇంకెప్పుడైనా చేసుకుంటే ఇలాగే చేసుకోవాలా అన్నట్టుగా అనిపించింది. ప్రాసెస్ మాత్రం సింపుల్ ప్రాసెసేనండి. ఇవి డ్రై రోస్ట్ కదా, ఆయిల్లో వేసుకొని రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ముందుగా నేను ఏంటంటే పప్పు ఉడికిపెట్టేసి ఉంచేసాను. ఆ తర్వాత ఇది కూడా వేయించుకున్న తర్వాత పేస్ట్ చేయాలండి, మిక్సీ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసాను కొంచెం. ఈ పప్పు, ఈ పేస్ట్ రెడీగా ఉందనుకోండి, మన దగ్గర వెజిటబుల్స్ ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎవరైనా మీ ఇంటికి గెస్ట్స్ వచ్చేటప్పుడు ఈ సాంబార్ చేసి చూడండి, వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. వాళ్ళకి ఖచ్చితంగా మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వకపోతే నన్ను అడగండి, అంత బాగా వచ్చిందండి. నేను అదే చెక్ చేస్తున్నాను ఉడికిందా లేదా అనేసి. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే అనేసి మళ్ళీ అందులోనే వేసేసాను అనమాట. అంటే మనకి ముందు ఆ వెజిటబుల్స్ అన్నీ మంచిగా బాయిల్ అయితేనే కదండి మనకి తింటున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో అందుకని అయితే మొత్తం వెజిటబుల్స్ అన్నీ బాయిల్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ముందు మనం ఆయిల్లో వేయించుకున్న ధనియాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేయించుకున్నాం కదండి, కొబ్బరి, అవంతా పేస్ట్ మిక్సీ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికిన వెజిటబుల్స్ దాంట్లో వేసేసాను అనమాట. ఆ తర్వాత ముందుగా కందిపప్పు మనం బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా, అది కూడా వేసేసాను. ఇప్పుడు ఇది మంచిగా మరుగుతున్న టైంలో మనం కొంచెం చింతపండు నానబెట్టుకొని ఉంచుకుంటాం కదండి, ఆ చింతపండు వాటర్ తీసుకొని ఆ చింతపండు వాటర్ కూడా వేసేసి మంచిగా తెరలాలండి. అంటే మనకు అప్పుడే తెలిసిపోతుంది అనమాట, సాంబార్ స్మెల్ అనేది మంచిగా బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఆపేసుకోవడమేనండి. చాలా సింపుల్ ప్రాసెసేనండి. మనం మరగబెట్టి మళ్ళీ తిరువాత పెట్టి ఇవన్నీ అవసరం లేదు. డైరెక్ట్గా ఇలా చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఎంత బాగుందో. సాంబార్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. కమెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. సాంబార్ అయితే మరుగుతుందో పక్క, ఇంకో పక్కేమో రైస్ పెట్టేశానండి. కానీ పవర్ కట్ మాత్రం గొప్ప హింసించాడండి నిన్న. ఎంత మార్నింగ్ పోయిందండి, ఆఫ్టర్నూన్ వరకు రాలేదు. ఆ మిక్సీ పేస్ట్ చేయాలంటే అవ్వలేదన్నమాట. మా పక్కనున్న వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారనమాట, ఆ మిక్సీ పేస్ట్ చేసి ఇచ్చిస్తే. సో నా వంట అనేది అయ్యింది, లేకపోతే చాలా లేట్ అయిపోతుందండి. చింతపండు వాటర్ తీసుకొని అది కూడా వేసేసానండి. ఈ పవర్ కట్ అనేది ఎప్పుడో జరుగుతుందండి, కరెక్ట్గా మనకి ఆ టైంలోనే మనకి దాంతో అవసరం పడుతుంది. సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి అలా డిమాండ్ చేస్తూ ఉంటాయి. తర్వాత ఇంకొంచెం కొత్తిమీర వేసాను. అంటే ఎక్కువ కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే మంచిగా స్మెల్ అది బాగా వస్తుంది కదండి, అందుకని నేను ఎక్కువ వేస్తానండి కొత్తిమీర అదిను. ఆ తర్వాత ఇది కొంచెం మంచిగా మరగాలన్నమాట. సో ఈరోజైతే లంచ్కి సాంబారు, తర్వాత కాకరకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. ఈ సాంబార్ అయితే ఓ పక్క మరుగుతుంది కదండి, దాన్ని అలా వదిలేసాం సిమ్లో పెట్టేస్తే. అది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో, సూపర్ వచ్చిందండి సాంబార్ మాత్రం టేస్టీగాను. ఆ తర్వాత ఏంటంటే కాకరకాయ ఫ్రై ఇంకో పక్కన చిన్నగా చాప్ చేసుకుని కాకరకాయ ముందుగా తాలింపులోనే వేసేసుకుంటున్నాం కదండి. తాలింపు ఏంటంటే ఉల్లిపాయ, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేగిన తర్వాత కాకరకాయ కూడా వేసేసుకుంటామండి. కొంచెం అది వేగుతున్న టైంలో మనం ఏంటంటే ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని సిమ్లో పెట్టుకొని అలా మగ్గించుకున్నాం అనుకోండి, దగ్గరికి అయిపోతుంది. అంటే కాకరకాయ అనేది బాగా వేయించకూడదండి, కొంచెం చేదు ఉంటేనే మంచిదండి. ఇప్పుడు బీపీ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి చాలా చాలా మంచిదండి కాకరకాయ అనేది. చాలామంది పిల్లలు ఇష్టపడరండి కాకరకాయ తినడానికి, కానీ చాలా మంచిదండి హెల్త్కి కాకరకాయ అనేది. మాకైతే చాలా ఇష్టం అండి కాకరకాయ ఫ్రై. ఇలాంటి సాంబార్లోకి, తర్వాత ఈ బెండకాయ పులుసులోకి, ఇలాంటి వాటిలోకి అయితే కాకరకాయ ఫ్రై అనేది మంచి
కాంబినేషన్ అనమాట సాంబార్కి కాకరకాయ ఫ్రైకిను. ఆ తర్వాత ఏంటి కాకరకాయ ఫ్రై అయితే ఫ్రై అయిపోతుందండి. ఈ లోపేమో కరెంట్ అతను వచ్చి చేస్తున్నారనమాట. సో కరెంట్ వస్తుంది వస్తుంది అనేసి అయితే కుకింగ్ అనేది చాలా లేట్ అయిపోయిందండి. కరెంట్ కోసం చాలాసేపు వెయిట్ చేసాము. రాకపోవడంతో ఇంక వీడు ఇచ్చేలా లేడనేసి చేశానమాట. అందువల్ల బాగా లంచ్ తినేసరికి బాగా లేట్ అయిపోయిందండి. కుకింగ్ అంతా చేసి అంతా కంప్లీట్ చేసేసరికి. సో ఇప్పుడు ఇలా అంత ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాను కదండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం కలుపుకొని మూత పెట్టేసి అలాగ సిమ్లో పెట్టి దగ్గరికి వేయించేసుకుంటే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఎలా అనిపించిందండి? మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయన్నమాట. తప్పకుండా నా వీడియోస్ని స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ కూడా ఇవ్వండి. తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ కలుద్దాం.